ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః ఆపదారహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం పూజో భజనామి. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమః. మాతృభ్యో పితృభ్యో రుచిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ. ప్రతిరోజులాగే మనం అంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క జ్యేష్ఠమాస ఫలితాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. జ్యేష్ఠమాసంలో ఫలితంలో భాగంగా ప్రధానంగా త్రిగ్రహ కూటమి జూన్ నెల మాసంలో విశేషంగా 17వ తారీఖున సంభవిస్తుంది. కావున ఈ జూన్ నెల మాసంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో వచ్చే 17వ తారీఖు రోజున వచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా 3 గ్రహాలు మిథున రాశిలో సంచారం చేయడం, విశేషంగా సూర్యగ్రహం అంతా కూడా మిథున సంక్రమణం అంతా కూడా జరగడం, ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా సూర్యగ్రహం ప్రవేశం చేసి ఒక 3 గ్రహాలతో కలిగిక బుధాత్యోగం మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క 3 గ్రహాలు ఇచ్చే ఫలితాలతో భాగంగా మరియు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి మరియు అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారరీత్యా గ్రహాల యొక్క ఫలితాల్లో అంతా కూడా భావ ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ విశేషంగా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సూర్యగ్రహం అంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే కారకత్వాలుగా సూర్యగ్రహం అంతా కూడా ప్రచండ మార్తాండుడుగా ప్రధానంగా ప్రతి ఒక్క జీవుడికంతా కూడా ఆధారశక్తిగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య ప్రదాతగా మరియు సర్వగ్రహ దోష నివారణకి గ్రహరాజుగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలంటే కనుక బుధాత్యోగం ప్రతి ఒక్క జాతకుల్లో యోగం అనేది ఉండాలి. బుధాత్యోగం కేంద్ర స్థానంలో కనుక బుధాత్యోగంలో ఉండి మేషరాశిలో కనుక సూర్యభగవానుడు ఉచ్చస్థానం పొంది బుధాత్యోగం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ప్రధానంగా సూర్యభగవానుడు గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతాడు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడానికి అంతా కూడా సూర్యభగవానుడు కారణమవుతుంటారు. ప్రధానంగా మరియు ఇక్కడ బుధుడంతా కూడా వ్యాపారకారకుడు, విద్యకారకుడు, ప్రధానంగా విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవడానికి కారణమవుతుంది, మేధాశక్తికి కారణమవుతుంది. ప్రధానంగా ఈ యొక్క అర్థశాస్త్రానికి కానీ మరియు మేనేజ్మెంట్ ఫీల్డ్లో అయినా కానీ మరియు బిజినెస్ కంటెంట్స్లో కానీ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బుధుడంతా కూడా వ్యాపార సంఘానికి అంతా కూడా కారణమవుతాడు మరియు ఫైనాన్షియల్ బిజినెస్కి అంతా కూడా కారణమవుతాడు. ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు వ్యాపారం అంతా కూడా కారణమవుతూ ఉంటాడు. బృహస్పతి అంతా కూడా పుణ్యప్రదాతక. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కూడా పుణ్య యజ్ఞాధికృతులకు కానీ అఖండమైన పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మరియు పుత్రకార్యకుడుగా మరియు ప్రతి ఒక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి గురుబలం అంతా కూడా కారణమవుతుంది. ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత అంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో జరిగిన తర్వాత త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే రవి బుధ బృహస్పతి కలిక సూర్యగ్రహము మరియు బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేసే సమయాన్ని అంతా కూడా త్రిగ్రహ కూటమి 3 గ్రహాలు కలిసి ఉన్నాయి కావున దీన్ని త్రిగ్రహ కూటమి అంటారు. విశేషంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండి కనుక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నా కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు అవుతున్నా కానీ ఆర్థికంగా ఏమైనా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా కానీ ఇది కారణం అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు కొంచెం పాపగ్రహంతో కలత్రమే ఉండడం వల్ల కలియిక వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి. ప్రధానంగా మీ జన్మజాతకంతా కూడా చూపించుకొని ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిని అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చేసుకోవాలన్నమాట పరిహారం అనేది. విశేషంగా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకున్న తర్వాత పరిహారం చేసుకుంటే కనుక అఖండ పుణ్య ఫలితాలు శీఘ్రంగా అష్టైశ్వర్య యోగం అంతా కూడా ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ. జ్యోతిషం వాస్తు అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కావున గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారరీత్యా ఫలితాలంతా కూడా చెప్తున్నాం. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. విశ్లేషకుడు అంతా కూడా ఈ వీడియోలంతా కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ కూడా షేర్ చేయండి. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణంలో అంతా కూడా
ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే శీఘ్రంగా ధనయోగము, ధనప్రాప్తి, రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది, అఖండమైన ధనప్రాప్తి లభిస్తుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో వృద్ధి కావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఈ త్రిగ్రహ కూటమి వల్ల ఏమైనా అనుకోని ఇబ్బందులు జరుగుతాయా, ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కానీ శీఘ్రంగా మీరు బయటపడి అఖండమైన అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ఎవరైతే చేస్తుంటారో, ఏ జాతకుడు అయితే ప్రతి ఒక్క మానవులంతా కూడా చేస్తుంటారు, ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఆ వృక్షరాజం అంతా కూడా. ఆ వృక్షరాజానికి ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమః అనే నామంతో ఆ రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల, దేవాలయ ప్రాంగణంలో చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. మీ జాతకంలో ఉండే ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి, ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కూష్మాండ దానాన్ని మీరు ఆచరించడం వల్ల, తెల్ల గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల ఆకస్మిక ధనాలాభాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ త్రిగ్రహ కూటమి సమయంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా విశేషంగా ఈ యొక్క త్రిగ్రహ కూటమి సమయంలో జ్యేష్ఠ మాసంలో అంతా కూడా రవి సంక్రమణలో భాగంగా ప్రధానంగా రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వీడియో మొత్తం అయ్యేదాకా చూడండి. పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధించే అవకాశం ఉంటుంది. అఖండ ఐశ్వర్యోగం అంతా కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో విశేషంగా మీరంతా కూడా ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధన కానీ, వారాహిదేవి పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల కానీ, ప్రధానంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దానాన్ని చేయించడం వల్ల కానీ మీకు ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకపండి గ్రాసం, ఈ యొక్క దోసకాయ ఉంటుంది కదా, పప్పు చేసుకునే దోసకాయ కానీ, పచ్చడి తీసుకునే దోసకాయ కానీ ఆ యొక్క గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల మాత్రం చేతనే మీకంతా కూడా అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులు కూడా మంచి పాడి పంట లభించడానికి అవకాశం ఉంటుంది. పంట అంతా కూడా సకాలంలో అందుతుంది. ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి యజ్ఞాతి క్రతువులు చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రీసూక్త విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి, లక్ష్మీ కుబేర మూలమంత్రంతో సంపుటితంగా శ్రీసూక్త విధానంగా యజ్ఞాతి క్రతువులు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక విశేషంగా మీరంతా కూడా పసుపు కొమ్ముల మాలంతా కూడా గణపతికి కానీ, అమ్మవారికి కానీ సమర్పించడం వల్ల ఆడించిన పసుపుతోటి అభిషేకం అంతా కూడా అమ్మవారికి చేయించడం వల్ల విశేషంగా జగన్మాత అయిన దుర్గా దేవాలయంలో అంతా కూడా, దుర్గా దేవాలయంలో కానీ, అమ్మవారి ఈ యొక్క జగన్మాత స్వరూపిణి అయిన మహాలక్ష్మి దేవాలయంలో కానీ, అమ్మవారి స్వరూపంగా ఉండే రాధరాజేశ్వరి దేవాలయంలో కానీ విశేషంగా ఈ యొక్క కుంకుమార్చన కానీ, పసుపుతో అభిషేకం కానీ ప్రతినిత్యం కూడా గురువారం, శుక్రవారం రోజున చేయించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తితో గురుకులం కలిగి అంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు ఉన్నప్పటికీ కూడా బయటపడే మీకంతా కూడా ఐశ్వర్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మీకంతా కూడా మంచిగా జరుగుతాయి. ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఈ వృశ్చిక రాశి జాతకులకంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా పంచామృత అభిషేకం అంతా కూడా మంగళవారం రోజున, కృత్తిక నక్షత్రం రోజున, షష్ఠి తిథి రోజున చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. గణపతి పూజలో భాగంగా ఉండ్రాళ్ళనంతా కూడా నివేదన చేయాలి, అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. గణపతికి అంతా కూడా విశేషంగా గరికతో పూజ చేసుకోవడం వల్ల, చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల, నారికేల జలం విశేషంగా అభిషేకం చేయడం వల్ల అఖండ పుణ్యయోగంతో ధనప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది. అన్నదానం అంతా కూడా చేయించండి, మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జన్మజాతకంలో ఉండే దోషాలకి ప్రామాణికంగా అంతా కూడా జాతకానికి అంతా కూడా ఈ యొక్క
జ్యోతిష ప్రామాణికంగా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం మాత్రం చేతనే మీకంతా కూడా ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. కావున పరిష్కారం చేసుకోండి. రావి చెట్టుకంతా కూడా 27 ప్రదక్షిణాలు, నవగ్రహాలు కూడా 27 ప్రదక్షిణాలు ప్రతినించి కూడా చేయడం వల్ల హనుమత ఆరాధనలో భాగంగా తమలపాకు పూజ, సింధూరాభిషేకము, పంచామృత అభిషేకం ప్రతి మంగళవారం పూట, గురువారం పూట, శుక్రవారం పూట, శనివారం పూట చేయడం వల్ల, లేదు ప్రదక్షిణాలైన హనుమత్ దేవాలయంలో, శ్రీరామ దేవాలయంలో కానీ ప్రదక్షిణ మాత్రం చేతిని 27 ప్రదక్షిణలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ, 108 ప్రదక్షిణలు కానీ శ్రీరామ నామ జపంతో చేయడం వల్ల అఖండ ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది.